హలో అందరికీ. గోల్డ్లో ఒక చిన్న స్కాల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, హైయర్ హైని బ్రేక్ చేయడానికి. ఓకే, ఆల్ టైమ్ హై నుంచి ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది. మన దగ్గర ఉన్న ఒక చిన్న ఆటో బ్లాక్ ఇది ఒకటే. అండ్ ఆటో బ్లాక్లో మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ దీని కిందనే ఉండాలి యాక్చువల్లీ అయితే. బట్ నా ఆటో బ్లాక్ ఇదే, కానీ ఇది నా ఆటో బ్లాక్ కాబట్టి దీని కింద నేను పెట్టుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ స్వింగ్ కింద పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు, బట్ ఇది ఆల్రెడీ యూజ్ లేనిది. సో అందుకని చెప్పి నేను అక్కడ పెట్టుకోవట్లేదు. అండ్ ఇక్కడ అంతా లిక్విడిటీ ఫామ్ చేసి వస్తుంది. అండ్ ఈ హైయర్ అని బ్రేక్ చేద్దాం అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో చూద్దాం, వెయిట్ చేసి టార్గెట్ ఇస్తుందా లేదనేది. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదు. సో సప్లై లేదు, ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ మాత్రం చేస్తుంది. నార్మల్గా ఈ లెఫ్ట్ సైడ్లో స్ట్రక్చర్ హైయర్లో ఎక్కడైనా చూస్తే నాకు ఎక్కడా కనిపించట్లేదు. సో స్ట్రక్చర్ చూస్తే చాలా కింద ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉంది హైయర్లో మనకి. ఇక్కడ హైయర్ అయ్యి లెగ్ అనేది చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే కరెక్షన్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్లో అయితే. ఈ సప్లై కానీ హోల్డ్ చేసి కింద ఫాలో అయ్యి ఉంటే నేను కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసేవాడిని. బట్ అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. అండ్ ఇది ఇంటర్నల్లో నాకు ఒక హయ్యర్లో. ఓకే, సో ఈ సప్లై ఫెయిల్ అయింది. ఇది ఇంటర్నల్లో ఒక లోవర్ అయి, నాకు ఆ లోవర్ అయిన రెస్పెక్ట్ చేయాల్సింది మనిషి లోవర్ అయిన బ్రేక్ చేస్తుంది. సో పైన సప్లై కూడా ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి. అండ్ అన్మిటిగేటెడ్ జోన్స్ కూడా ఏం లేవు, అన్ని పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేశాయి, అంటే ఫేర్ వాల్యూ గ్యాప్స్ అన్ని ఫుల్ఫిల్ చేశాయి. అండ్ మార్కెట్ ఒక లోవర్ అయిన బ్రేక్ చేసి వస్తుంది కాబట్టి ఇంటర్నల్లో మాత్రమే నేను ప్లే చేయడానికి. ఇది నాది హయ్యర్లో అండ్ ఇది హయ్యర్ అయి. దీనికి నేను ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ఈ విధంగా. సో నేను బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలి కాబట్టి డిమాండ్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి. సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉంది, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉంది, ఇది కూడా ఒక పుల్ బ్యాక్. ఇదంతా డిమాండ్లో, ఇటువంటి డిమాండ్స్ మనం ఎక్కడి నుంచి అయితే బై చేయొచ్చు అనేది. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఇదంతా ప్రీమియంలో కూడా ఉంది. సో ప్రీమియంలో ఎవరు బై చేయరు అనుకోరు కదా. సో డిస్కౌంట్లో ఏ డిమాండ్స్ ఉన్నాయని చూస్తే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది ఒక డిమాండ్. ఇది హోల్డ్ చేసి ఉంటే బాగుండు, బట్ ఇది డైరెక్ట్గా బ్రేక్ చేసింది. సో ఇది కూడా ఫెయిల్ అయింది. నా దగ్గర ఉన్న సెకండ్ డిమాండ్ ఇది, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర. సో అది హోల్డ్ చేసింది. ఫస్ట్ హోల్డ్ చేసి మనకి ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసి స్ట్రక్చర్ కంటిన్యూ చేసింది. సో మనం ఇన్ కేసు ఇక్కడ అవైలబుల్గా ఉండి ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే మన స్టాప్ లాస్ ఇప్పుడు కూడా ఈ స్వింగ్ కిందనే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బుల్లిష్ ట్రేడ్లో ఉన్నాం. సో ఎక్స్పెక్టేషన్ అయితే బుల్లిష్ కాబట్టి మనం ఈ విధంగా టార్గెట్ తీసుకోవాలి. అప్పుడు నాకు 1:2 దొరుకుతుంది. సో రిస్క్ రివార్డ్ కరెక్ట్గా కూర్చోట్లేదు. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోను. ఓకే, సో ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇన్ కేసు అక్కడ అవైలబుల్గా ఉండుంటే అలా ఎంట్రీ తీసుకుందాను. బట్ ఓవరాల్గా మనకు వెళ్ళాల్సింది పైనే కాబట్టి ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఏం లేవు. ఓకే, సో పెండింగ్ ఆర్డర్స్ ఉండుంటే మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఒకటి ఉండాల్సింది. బట్ పెండింగ్ ఆర్డర్స్ ఏం లేవు తీసుకోవడానికి. అండ్ ఇది ఒక ఫ్లిప్ డిమాండ్. సో ఈ ఫ్లిప్ డిమాండ్ నుంచి సేమ్ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకున్నా. ఇప్పుడు నా రిస్క్ రివార్డ్ ఆల్మోస్ట్ 1:7 కూర్చుంటుంది. సో ఇది ఒక బెటర్ రిస్క్ రివార్డ్. అందుకే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా గ్రాప్ చేద్దామని చెప్పి. అంటే పైనుంచి అందరూ సెల్ చేస్తున్నారు కదా, వితౌట్ ఆఫ్ ఎనీ సప్లై, స్ట్రాంగ్ సప్లై అందరూ సెల్ చేస్తున్నారు. సో ఇదంతా లిక్విడిటీ పూల్. ఈ లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను పైన ఎంట్రీ తీసుకున్నాను, పై వరకు టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకి ఒక అన్మిటిగేటెడ్ జోన్ ఉంది అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ అంటే స్కాల్ప్, నార్మల్ స్కాల్ప్ అయితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా మనకు అన్మిటిగేటెడ్ జోన్. ఈ లెవెల్ వరకు ఫస్ట్ అయితే స్కాల్ప్ చేసుకోవచ్చు. బట్ నేను దీన్ని ఎందుకు వీక్గా ఫామ్ చేసుకున్నానంటే ఆల్రెడీ ఒక లోవర్ అయిన బ్రేక్ చేసి వచ్చేస్తుంది. సో ఈ లెగ్ ఇప్పుడు బుల్ అంటే ఆపరేటర్స్ హ్యాండిల్ చేస్తుంది, బుల్ ఆపరేటర్స్ హ్యాండిల్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ సెల్లర్స్ ఫెయిల్యూర్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్లో మనకి హై కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్ టైమ్ హై కూడా ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి అది కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నా. చూద్దాం మరి మార్కెట్లో మనకి టార్గెట్ హిట్ అవుతుందా లేదనేది. సో ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, ఈ లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకోవడానికి మార్కెట్ అనేది మూమెంట్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్తో అయింది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నట్టు ఎఫ్ఈజీ ఉందన్నాను కదా ఇంటర్నల్లో. సో ఇక్కడ ఒక హడల్ పాయింట్ ఉంది, పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయడానికనే వెళ్తుంది. సో ఇక్కడ కానీ హోల్డ్ చేసి మళ్ళీ కాసేపు అంటే రివర్సల్ అయినట్టయితే మళ్ళీ ఇక్కడ ఉన్న పెండింగ్ ఆర్డర్స్ కూడా ఫుల్ఫిల్ చేసి మళ్ళీ స్లోగా వెళ్తుంది. అదే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఒకేసారి బ్రేక్ చేసింది అనుకోండి, మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ అయిపోయినట్టు. అండ్ మన దగ్గర ఆల్రెడీ తెలుసు కదా, మనం ఆల్రెడీ లాజిక్ ప్రకారం ఏంటంటే ఈ లోవర్ ఐ బ్రేక్ అవ్వకూడదు, ఆ లోవర్ ఐ బ్రేక్ అయిపోయింది. సో కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్లోని. సో అందుకని చెప్పి నేను దీన్ని కూడా హై బ్రేక్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను.
బట్ క్విక్ స్కాల్ప్ చేయాలనుకునేటోళ్ళు ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే మనకు వచ్చే కొద్ది గొప్ప ప్రాఫిట్ అయినా వదులుకోవడం ఎందుకని చెప్పి అందుకే ముందు నుంచే పెట్టుకున్నాను ఇది. బట్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అండ్ ఆల్ టైమ్ హై మళ్ళీ కొత్తగా బ్రేక్ చేస్తుందని చెప్పి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే మన ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఓకే, బట్ ఓవరాల్గా మన సెకండ్ టార్గెట్ అంటే ఫైనల్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఇస్తుందో లేదనేది వెయిట్ చేసి చూద్దాం. ఇక్కడ నా దగ్గర పాయింట్ ఆఫ్ కంట్రోల్ పాయింట్ ఒకటి ఉంది. అంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి రీఎంట్రీ దొరికితే మనం ఇక్కడ నుంచి మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మన ఆబ్జెక్టివ్ హై లైన్ బ్రేక్ చేయడం ఏదైతే పర్ఫెక్ట్ ప్లాన్ ఉందో అది కరెక్ట్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ పైన ఈ పిఓసి లైన్ పైనే బాడీతో క్లోజ్ అవుతుంది. సో అలా క్లోజ్ అయినట్టయితే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఎంట్రీ పాయింట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇది కూడా ఫెయిర్ వాల్యూ గ్యాపే అండ్ దీని కింద కూడా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ చూసినట్టయితే ఇంకో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఈ పెండింగ్ ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేసుకుని మార్కెట్ అప్పుడు కంటిన్యూ అవ్వచ్చు. అందుకే మార్కెట్లో కరెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూనే మార్కెట్ రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తే ఒక హెల్తీ కరెక్షన్ వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ మొత్తం ఆర్డర్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తుంది ఇప్పుడు. సో ఓకే, ఇక్కడ అంటే ఇంకా పెండింగ్ ఆర్డర్స్ ఏం లేవు. సో ఇది డిలీట్ చేసేస్తున్నాను. సో మార్కెట్ అనేది ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ మనకి ముందే నుంచి ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఇది ఒక ఇండ్యూస్మెంట్ పాయింట్ అని చెప్పి. సో అందుకే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 1:4 వరకు నడుస్తుంది. సో వెయిట్ చేసి చూద్దాం కంప్లీట్ టార్గెట్ ఇస్తుందా లేదనేది. సో ఇంటర్నల్లో టార్గెట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ ఈ హైని కూడా బ్రేక్ చేస్తుంది. సో ఈ ఫిబ్ లెవెల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి కొత్త లెగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఉన్న లిక్విడిటీ అన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళింది కాబట్టి ఈ లో నుంచి ఈ హై వరకు మనకు కొత్త లెగ్ అనేది ఫామ్ అయింది. సో ఇన్ కేస్ రీబ్యాలెన్సింగ్కి వస్తే మార్కెట్ అనేది ఇక్కడ ఉన్న డిమాండ్స్ ఏమైనా ఉంటే స్ట్రాంగ్ డిమాండ్ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ కంటిన్యూ అవ్వచ్చు. ఓవరాల్ టార్గెట్ ఈ హైని బ్రేక్ చేయడం. ఇదంతా ఇంటర్నల్లో జరుగుతుంది కదా. సో ఇంటర్నల్ మార్కెట్ ఏం చేయొచ్చు, ఈ ఎక్స్టర్నల్ లెగ్ టార్గెట్ కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. సో ఆ విధంగా మార్కెట్ అనేది రన్ అవుతుంది. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఇంటర్నల్లో మనకు కొత్త లెగ్ ఫామ్ అయింది అన్నాను కదా. సో ఇప్పుడు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాం. ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకోవడానికి టూల్ ఫస్ట్ ఒక ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే బయర్స్ ఇప్పుడు బయింగ్ సైడ్ కదా. సో లాస్ట్ బయింగ్ వచ్చిన క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయితే అప్పుడు మనకి ఏదైతే హై పాయింట్ దొరికిందో అక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. బట్ ఇప్పటివరకు ఫిబ్ లెవెల్స్ అయితే ప్రాపర్గా పెట్టలేదు, అంటే ఇంకా క్రియేట్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు ప్రజెంట్ అయితే టూల్ పెట్టేసి ఉంచాను అడ్వాన్స్గానే. సో ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిపోయిందో ఇప్పుడు మనకు ఒక హై పాయింట్ దొరికింది. సో ఇప్పుడు మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటాం అండ్ ఇప్పుడు ఈ లెగ్లో మనకి డిమాండ్స్ ఎదుర్కొంటాం. సో ప్రజెంట్ నా దగ్గర కదా ఇక్కడ ఒక పిఓసి లైన్ ఉంది అండ్ ఇక్కడ ఒక పిఓసి ఉంది. సో మార్కెట్లో ఇక్కడ ఇప్పుడు వచ్చి ట్యాప్ అయింది కదా. ఇప్పుడు ట్యాప్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఎందుకు రిస్క్ తీసుకోను, ఆల్రెడీ ప్రీమియంలో ఉన్నాం మనం. ప్రీమియంలో ఎవరు బై చేయాలనుకోరు. సో ఇక్కడ ఏదైనా పిఓసి కనుక ఉంటే దాంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. బట్ అలాగని ప్రిపేర్ అంటే మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్దా అంటే వెళ్తుంది. బట్ నేను నా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి నేను డిస్కౌంట్లో ఉన్న ఏదైనా డిమాండ్ నుంచి అయితే మార్కెట్ని కంటిన్యూ చేయడానికి చూస్తాను. సో వెయిట్ చేస్తాం. సో ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయింది కదా, ఆల్ టైమ్ హై దగ్గరలో ఉండి అక్కడి నుంచి మార్కెట్ అనేది కరెక్షన్ చేస్తుంది. సో ఇక్కడ ఎటువంటి సప్లై లేదు. సప్లై లేకపోయినప్పుడు కూడా మార్కెట్ ఫాలో అవుతుంది. మార్కెట్లో ఫాలో అవ్వాలంటే ఒక ప్రాపర్ సప్లై ఉండాలి, వ్యాలిడ్ సప్లై. సో ఇప్పుడు ఏదైతే మూమెంట్ ఉందో ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయని చెప్పారు కదా, అది ఫుల్ఫిల్ చేయడానికి మార్కెట్ కరెక్షన్ చేస్తుంది. సో ఈ పిఓసి వదిలేస్తున్నాను. డిస్కౌంట్లో నా దగ్గర ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్ డిస్కౌంట్లో ఉంది కాబట్టి డిస్కౌంట్లో ఎవరు సెల్ చేయరనుకోరు. సో ఇక్కడ నుంచి ఇన్ కేస్ మన వ్యూ కరెక్ట్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ దాని ప్రో ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది. సో మనకి ఇప్పుడు డిస్కౌంట్లో వచ్చి మన పిఓసికి ట్యాప్ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ అనేది చూస్తున్నాం మనం, అంటే మళ్ళీ ప్రో ట్రేడ్ కంటిన్యూకి చూస్తున్నాం. ఇన్ కేస్ మనం ఇక్కడ ఎంట్రీ అవ్వకపోయి ఉంటే రీఎంట్రీకి ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఇంకొక 12 సెకండ్స్ ఉన్నాయి దీని మీద కానీ, అంటే ఆల్రెడీ ఇక్కడ ట్యాప్ అయి పైన క్లోజ్ అవుతుంది కదా. సో మనకి బుల్ ట్రేడ్ అంటే బుల్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా 3 సెకండ్స్, 2 సెకండ్స్, 1 సెకండ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, అంటే రీఎంట్రీ అయితే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం, ఈ స్వింగ్ కింద పెట్టుకోవాలి మినిమం అయితే. ఓకేనా, నార్మల్గా అయితే టైట్ రిస్క్ రివార్డ్ పెట్టుకోవాలనుకుంటే దీని కింద పెట్టుకుంటే సరిపోద్ది ఈ విధంగా. సో క్యాండిల్ ఓపెనింగ్లో ఎంట్రీ, టైట్ రిస్క్ రివార్డ్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకొని టార్గెట్ సేమ్ అదే పెడదాం, పైన ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడం. ఓకే, ఈ విధంగా. బట్ సేఫ్ స్టాప్ లాస్ అయితే నేను ఈ స్వింగ్ కింద పెట్టుకుంటాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇంకా ఉంది, పెండింగ్ ఆర్డర్స్ అనేది. సో కంప్లీట్ చేసి పైకి వెళ్ళొచ్చు అందుకని. సో ఇది కూడా ఒకటి ఎంట్రీ, ఇక్కడ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం. ఇది జస్ట్ ఆబ్జెక్టివ్కి మాత్రమే పెట్టాను.
నా ఎంట్రీ ఇక్కడే అయింది, 0.1తో తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రం పెట్టుకున్నాను నేను. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా గుర్తుపెట్టుకొని కింద కూడా ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, మీరు ఇక్కడ కూడా చూసినట్టయితే. సో ఇక్కడ కూడా పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. మార్కెట్ దీన్ని కూడా తీసుకోవడానికి రావచ్చు, బట్ ఈ లోన్ మాత్రం బ్రేక్ అవ్వకూడదు, ఎందుకంటే మనం ఎంట్రీ కూడా ఇక్కడి నుంచే తీసుకున్నాం. సో అప్పుడు స్టాప్ లాస్ ఇంకా ట్రైల్ చేసే అవసరం లేదు. స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్కి దీనికి తీసుకురావచ్చు, ఓకేనా. ఎంట్రీ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్కి ఇక్కడ ఇలా తీసుకురావచ్చు. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉందని చెప్పేసి. సో అందుకే మనం స్వింగ్ లో కింద పెట్టుకున్నాం. మార్కెట్లో హోల్డ్ చేసి అదే ఆర్డర్ బ్లాక్ కంటిన్యూ చేయడానికి ట్రై చేసింది, బట్ అది ఫెయిల్ అయింది. మనం దీని కింద కూడా ఆల్రెడీ మనకు ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందని మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఆర్డర్ బ్లాక్నే రెస్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇంకోటి ఇది ఒక విధంగా లిక్విడిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎలాగనుకుంటే ఇదంతా లిక్విడిటీ, ఓకే, సెల్లర్స్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నారు. సో ఇది బుల్లిష్ అయిందని అందరికీ తెలుసు. సో ఈ హైలో నుంచి అందరూ బై చేయడానికి ట్రై చేస్తారు కదా. సో వీళ్ళని కూడా అవుట్ చేసి మనది ఏదైతే ఆర్డర్ బ్లాక్ ప్రీవియస్గా పెండింగ్లో ఉందో అన్మిటిగేటెడ్ జోన్ కిందన దాన్ని ఇంకా బాగా మిటిగేట్ చేసి మార్కెట్ ఇది బ్రేక్ అయితే చేంజ్ ఆఫ్ రేట్ అవుతుంది కదా. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగైతే బై చేస్తున్నామో సెల్లింగ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మార్కెట్లో అప్పుడు ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ చేయొచ్చు. ఈ సినారియో కూడా క్రియేట్ అవ్వచ్చు మార్కెట్ ప్రైస్ డెలివరీ ప్రకారం. సో చూద్దాం మార్కెట్లో ఎలా క్రియేట్ అవుతుంది అనేది. ఇది లిక్విడిటీ పూల్ ఇందుకే మెన్షన్ చేశాను. అందరూ ఇక్కడ నుంచి బయింగ్కి చూస్తారు కదా, ఇది ఒక హయ్యర్లో కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటర్నల్లో. సో ఇక్కడ అందరూ బై చేస్తారని చెప్పేసి ఇది ఒక లిక్విడిటీ పూల్ కింద కన్సిడర్ చేశాను. నార్మల్గా ఇన్ కేస్ మనం ఇది లిక్విడిటీ అని తెలుసుకోపోయి ఉంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ టూల్ పెట్టాను, ఓకే. సో మనం ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఈ హయ్యర్లో ఏదైతే ఉందో అది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో మూమెంట్ వస్తే బెటర్, కానీ కింద ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అవ్వకూడదు, ఓకే. సో ఇది మాత్రం ఇంకా హోల్డ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ టైం ఈవెన్ ఇది ఈ కంప్లీట్లో అంతా, ఓకే, అది బ్రేక్ అవ్వకూడదు. అది ఒకటే కంటిన్యూ చేయడానికి ఒక రీజన్ ఉంది బుల్ సైడ్కి. సో చూద్దాం వెయిట్ చేసి. ఇన్ కేస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, సో పెండింగ్ ఆర్డర్స్ ఉందన్నమాట. ఆ పెండింగ్ ఆర్డర్స్ తీసుకున్నాక మార్కెట్ కంటిన్యూ అవ్వచ్చు, బట్ అది ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే ప్రీవియస్ హైని సప్లై ఏదైతే ఉందో అది హోల్డ్ చేసి ఇంటర్నల్లో బ్రేక్ చేస్తుంది. సో ఈ సప్లై బ్రేక్ అయిపోయి ఉంటే ఇది కంటిన్యూ చేద్దాం మార్కెట్లో. సో అది బ్రేక్ అవ్వలేదు అండ్ అదే హోల్డ్ చేసి లోవర్ హై క్రియేట్ చేస్తుంది ఇంటర్నల్లో. వన్స్ ఇది డిమాండ్ కానీ బ్రేక్ అయిందంటే ఇది కంప్లీట్గా ఇవన్నీ బ్రేక్ అయిపోద్ది, ఓకే. సో ఇది వెనకాల సైకాలజీ క్యాండిల్ ప్రకారం చూస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ డైరెక్ట్గా బ్రేక్ అయిపోయింది ఈ లో అనేది, ఓకే. సో ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాల్సింది, డైరెక్ట్గా బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఎంట్రీ దొరకలేదు. సో అంటే ఇక్కడ కానీ ఇది మనం ఫెయిల్ అయ్యి ఉంటే స్టాప్ లాస్ హంట్ అయిపోయి ఉంటే ఇది అసలు హిట్ అయిపోయింది, ఓకే, ఒప్పుకుంటా. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకునేది లిక్విడిటీ అని చెప్పేసి. సో ఈ లిక్విడిటీ అంటే మనం తీసేస్తున్నాం, ఓకే. అండ్ ఫైనల్గా ఈ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అవ్వకూడదు అని చెప్పి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంటర్నల్లో లిక్విడిటీ కలెక్ట్ చేసేసుకుంది. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు ఇది హయ్యర్లో కింద కన్సిడర్ చేస్తారు కదా. సో అందుకని ఇది ఇప్పుడు ఇది నార్మల్గా ఈ 2 పాయింట్స్ లిక్విడిటీ కదా, ఈ 2 పాయింట్స్ టెండర్ లిక్విడిటీ. సో ఈ లిక్విడిటీని గ్రాప్ చేస్తుంది మార్కెట్ అనేది. ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు మార్కెట్ పైకి, ఎందుకంటే పైన ఇప్పుడు అందరూ లోవర్ హై ఉన్నాయి కదా, ఇదంతా ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి. సో ఈ లిక్విడిటీని గ్రాప్ చేయడానికి మార్కెట్ అనేది పైకి వెళ్ళొచ్చు. సో చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో సెల్లింగ్ వస్తుందని చెప్పి అనుకుంటారు కదా, అంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది, ఇప్పుడు ఇది లోవర్ హై, ఇది లోవర్లో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిబ్రవరీస్ పెట్టుకుంటే అందరూ సెల్లింగ్ చేస్తారు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈక్వల్ హైస్ ఏదైతే ఉందో అది లిక్విడిటీ ఇప్పుడు. సో వాళ్ళని గ్రాప్ చేసుకున్నాక ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి కదా, మేబీ అది పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ఫుల్ఫిల్ చేశాక ఏమైనా కరెక్షన్ ఇస్తే మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చు ఈ లోన్ బ్రేక్ చేయడానికి. ఇఫ్ నాట్ అది పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఎలాగైతే ఫెయిల్యూర్ అయిందో అదేవిధంగా ఇది ఫెయిల్యూర్ అయితే ఈ హై కూడా బ్రేక్ చేసేస్తుంది. అంటే ఈ లోవర్ హై కూడా బ్రేక్ చేస్తుంది ఇంటర్నల్లో, అండ్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ చేసేస్తుంది, మళ్ళీ కొత్తగా ఇంకో హై క్రియేట్ చేస్తుంది. ఈ ట్రేడ్ నేను తీసుకోలేదు, బట్ మీకు ఆబ్జెక్టివ్ చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఈ టూల్ పెట్టాను. సో చూద్దాం టార్గెట్ మనం అనుకునేటట్టు అవుతుందా లేదనేది. ఫస్ట్ అయితే ఈ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి, అండ్ సెకండ్ ఓవరాల్ టార్గెట్ అయితే దీన్ని బ్రేక్ చేయడం కంప్లీట్గా హైర్ అయినాయి. బట్ ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే పెట్టుకుందాం, ఓకే. ఇక్కడ ఉన్న ఈక్వల్ హైస్ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి. ఆ తర్వాత ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఫేర్ వాల్యూ గ్యాప్స్ అనేది, బట్ ఇది కూడా ఒక లిక్విడిటీ పాయింటే. ఈ సెల్లింగ్ ఎక్కడి నుంచి రాలేదు, జస్ట్ ఇండ్యూస్ చేయడానికి మాత్రమే వచ్చింది. సో ఇండ్యూస్ ఎలాగైంది, ఇక్కడ ఉన్న లిక్విడిటీస్ అందరినీ గ్రాప్ చేశారు కాబట్టి. సో చూద్దాం వెయిట్ చేసి మనం అనుకునేటట్టు మార్కెట్ మూమెంట్ అవుతుందా లేదనేది. సో ఇక్కడ సప్లై చూసిన వాళ్ళు అందరూ మళ్ళీ సెల్ చేస్తారు కదా, వాళ్ళ ఆర్డర్స్ని మళ్ళీ ఎంట్రీ చేయడానికి మాత్రమే ఇది ఒక చిన్న మూమెంట్ వచ్చింది క్యాండిల్లో. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ ఫెయిల్ చేసేస్తారు, నెక్స్ట్ పుల్ బ్యాక్ వచ్చి అదే క్రియేట్ చేస్తారు చూడండి.
సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అందరినీ ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇంట్రొడ్యూస్ చేసి ఒక క్యాండిల్లోనే మొత్తానికి అందరూ ఎంట్రీ అయ్యారు, సెల్లింగ్ వస్తుందని చెప్పి. బట్ అందరినీ బయటికి తీస్తుంది, చూసారా ఆ లిక్విడిటీ అనేది. సో మార్కెట్లో అందుకే ప్రతిదీ మనం ఏదైతే ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నామో అదంతా ఇప్పుడు లిక్విడిటీ ఇప్పుడు మనకి. సో ఈ లిక్విడిటీ గ్రాప్ చేస్తారు కదా, మళ్ళీ ఇప్పుడు రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కిందకు వస్తుంది. ఇన్ కేస్ ఆబ్జెక్టివ్ మార్కెట్ పైకి వెళ్ళడానికి అనుకోండి, మార్కెట్ కంటిన్యూ చేస్తుంది ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి. ఇన్ కేస్ ఈ ఆబ్జెక్టివ్ ఇప్పుడు పైకి వెళ్ళడానికి కాకపోతే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఏదైతే పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయో అది ఫుల్ఫిల్ చేయకపోయినా మార్కెట్ ఈ లో బ్రేక్ చేసి మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు కిందన. సో మార్కెట్ ఇదే విధంగా స్టాప్ లాస్ హంట్ చేస్తూనే వెళ్తూనే ఉంటుంది. సో ఇదే వీడియోలో ఆల్రెడీ చాలా లెంత్ అయింది. థ్యాంక్ యూ.